రైతు పండించినటువంటి 1100 గుమ్మడికాయలతోటి భారీగా వినాయకుడిని తయారు చేయడం జరిగింది. వర్ణె చౌరస్తా నిజామాబాద్ జిల్లాలో ఈ వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే బయట భారీ ఎత్తున వినాయకులు పెడుతున్నారు కానీ పీఓపీ వినాయకులను పెట్టి పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు వినూత్నమైనటువంటి ఆలోచనతోటి ప్రకృతికి ఎలాంటి హాని కలిగించకుండా 1100 గుమ్మడికాయలను స్వీకరించి ఒక్కొక్క గుమ్మడికాయ చూసుకుంటే కేజీన్నర గుమ్మడికాయలని పొలాల్లో పండించిన గుమ్మడికాయలని నేరుగా తీసుకొచ్చి ఇలా వినాయకుని రూపంలో అలంకరణ చేయడం జరిగింది. చుట్టుపక్కల నుండి రైతులతో పాటు చాలా మంది ప్రజలైతే ఇక్కడ ఉన్నటువంటి వినాయకుని చూడడానికి చూడముచ్చటగా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడితో పాటు ఇలాంటి పర్యావరణానికి హాని కలిగించినటువంటి వినాయకుడి ప్రతిమలు తయారు చేసుకొని మనం పూజించుకోవడం వల్ల పర్యావరణానికి హాని కలిగించకుండా ఉంటుంది. ఈ వినాయకుని ప్రతిష్ఠించిన తర్వాత నిమజ్జన సమయంలో కూడా ఈ గుమ్మడికాయని నీటిలో నిమజ్జనం చేయకుండా ఒక్కొక్క గుమ్మడికాయని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి 201 రూపాయలకి ఒక్కొక్క గుమ్మడికాయ ఇస్తామని చెప్తున్నారు. దీనివల్ల ప్రజలు కూడా దీన్ని తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.